సార్ తిరువన్నమలై ఓకే తిరువన్నమలైకి వచ్చేసి ఇప్పుడు ఒక టికెట్ 80 రూపాయలు అనమాట పావన్ ఎక్స్ప్రెస్కి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ జనరల్ బోగిలు ఉంటాం అనుకుంటున్నాము, చూడాలి మరి. ఫస్ట్ టైం మనం రైలు ఎక్కలేదు. ఇక అరుణాచలంకి వెళ్ళి తిరువన్నమలై రైలు అయితే మనం ఎక్కుతున్నాము ఫ్రెండ్స్. ఎక్కడ ముందరెక్తా. ఇగో తిరుపతి మన్నార్ గుడి అంటే ఇది పేరు ఇట్లా ఉంది కానీ ఇది పావన్ ఎక్స్ప్రెస్ అంటారు అనమాట దీన్ని. ఇక దీన్ని ఎక్కి పూర్వం జనరల్ అంతా కొన్ని సీట్లు రిజర్వేషన్ ఉన్నాయి, D1 D2 D3 అంతగా. ఇది జిఎస్ అంటే మన అంతా జనరలే కాబట్టి ఎక్కడరా సీట్లు లేవు ఫ్రెండ్స్. కొద్దిగా చెప్పాటికి టైం అయింది పాన దీని అమ్మ జీవితం ఒక పారి విరుక్తేస్తుంది మనకి మనసులో మీద ఏముంటుందంటే సీట్లు సొంత వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ తిరిగి చేస్తారు. ట్రైన్ ఎక్కితే ఇది ఒక గవర్నమెంట్ ట్రైన్ని కూడా వాళ్ళ సొంత దానిలాగా ఫీల్ అవుతుంటారు. సీట్లు ఇప్పుడు కొందరికి లేకుంటాయి. పైన మనం ఉంటాం కదా ఫ్రెండ్స్, మన కింద జనరల్ ట్రైన్ ఎక్కినప్పుడు పైన మనకి ఒక విధంగా చెప్పాలంటే ఎవరు లేనప్పుడు ఒకరు పడుకోవచ్చు, లేనప్పుడు నలుగురు కానీ కూర్చోనికే అవకాశం ఉంటుంది. మేము ఒకరు అనుకుంటాం, ఎవరో ప్రతి ఈడు పోయి ఆడితే ఇంకొకరు వాడి పోయి ఆడితే ఆడ పక్కన ఆడిపోయి ఎక్కడ అంటారు. ఇదే ఉంటుంది ట్రైన్లో, ఇదే సమస్య. అర్థం చేసుకునే వాళ్ళు మనుషులు చాలా తక్కువ. ఎందుకంటే మనుషులకు చాలా వరకు ఒక సొంతంగా అదే మాకే సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. ఈ ట్రైన్లలో వచ్చే సమస్యలు ఇవి. ఇక మాకైతే సీట్లు దొరకలేదు దీంట్లో, ఇక జనరల్లో వెళ్తున్నాం కాబట్టి మేము యాక్చువల్లీ వేరే ట్రైన్కి వెళ్ళాల్సింది ఉంది, కానీ ఇది ఈరోజు స్పెషల్ ట్రైన్ ఉంది, దీనికి వెళ్తున్నాము. ఇక ఒక 2 hours ముందర వెళ్తాం అన్నట్టుగా. దీని తర్వాత విలుపురం ఎక్స్ప్రెస్ వస్తుంది, విలుపురం బండి, అది 1:40కి వస్తుంది. కాబట్టి మేము ముందుగా దీనికి ఇప్పుడు 11:55కి ఇది మన పావన్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు బయలుదేరుతుంది. బాయ్ తిరుపతి, మళ్ళీ వస్తాం. చిత్తూరుగా అందరికి తెలుసు కదా, అటుపాడి జంక్షన్. ఇక ఇది కూడా దాటబోతున్నాం. ఇంకా 2 ఉంటాయి ఫ్రెండ్స్, వెల్లూరు అనేది, ఇంకొకటి పోలూరు అనుకుంటా. ఫ్రెండ్స్ ఇక తిరువన్నమలైలో అరుణాచలం అయితే చేరుకున్నాము. తిరువన్నమలై స్టేషన్ లో ఫ్రెండ్స్ ముందు భాగంలో ఆటోలు అయితే ఇలా ఉంటాయి. ఇది ఇంకంతా తమిళనాడు కాబట్టి తమిళే మాట్లాడవచ్చు. ఇక మనం అయితే ఇక తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతాయి. ఇక మెయిన్ పదాలన్నా కానీ అర్థం చేసుకుంటారు. మేము కూడా అర్థం చేసుకొని ఏదో ఆటో మాట్లాడుకొని అయితే మరి వెళ్దాము. మనకు కూడా కొత్తగా ఏం తెలియదు ఎక్సెట్ అనేది ప్రాసెస్ మాట్లాడుకొని అయితే దాని యానగానే బయట అయితే 30 రూపాయలు ఒకరికి. ఇక 30 రూపాయలు అంటే ఇంక మేము 14 మందికి 420 రూపాయలు అయితే ఇంకా మనకి 80 రూపాయలు వస్తుంది. 500 రూపాయలు నోట్ ఇచ్చినాను. గోపురం రైట్. ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే ఇక్కడ ఆటో దిగి కొంత ముందుకు వచ్చేసాం నడుచుకుంటూ. ఇక్కడ మనకి గోపురం కనపడుతుంది, మెయిన్ గేట్ ఇదే అనేమో. ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అంతా రూములు అద్దెకి ఇవ్వడని కొన్ని చోట్ల తెలుగులో కూడా రాశారు. రాజగోపురం ఫ్రెండ్స్. ఇక ఇదే ఇక్కడ మనం ఇదే ప్లేస్ నుంచే మనం అయితే ఇక ఇటు వైపు ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేది ఉంటుంది. తర్వాత ఇంకా అంతా చూపిస్తా. ఇక మనకు కొన్ని పేర్లు తెలుగులో కూడా పెట్టారు, అంతా బాగా అర్థమవుతుంది. ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మనం ఒక ఆశ్రమం అన్నా ఒక రూమ్ దగ్గర ఎక్కడో వచ్చేటికైతే వెళ్తాము. బునుక్కోవాలి కదా, రూము తీసుకున్నాము, బాగుంది. అది మా తర్వాత చూపిస్తా. స్నానం చేసి ఫస్ట్గా మేము ఇంకా సమయం ఇంకా లేదనేసి వచ్చి ఇక గిరి ప్రదర్శన మొదలు పెట్టబోతున్నాము. ఇక మరి రాజగోపురం ఈ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం గిరి ప్రదర్శన మొదలు పెట్టేది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది రాజగోపురం. ఇగో ఫ్రెండ్స్, ఇక రాజగోపురం కనపడుతున్న పేరు. ఇక్కడ నుంచి అందరు జనాలు వచ్చి ఇక్కడ మొక్కి స్టార్ట్ చేసి ఇక మరి గిరి ప్రదర్శన అయితే మొదలు పెడతారు. టైం చూపెట్టి టైం కరెక్ట్ పెట్టరా, 6:44 ఫ్రెండ్స్. చూశారు కదా, ఇప్పుడైతే మరి మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేయబోతున్నాము. అరుణాచల్ శివుని మొక్కేసి ఇక మొత్తం చూసుకుంటూ వెళ్దాం. చివరి వరకు అయితే వీడియో చూడండి. ఇప్పుడు మొదటి లింగాన్ని అయితే మనం దర్శించుకుంటాము. ఇక అందరూ మా పిల్లలు అయితే ముందర వెళ్తున్నారు చూడండి. ఇక్కడ ఒక మూల మీద వినాయకుడు తిరిగి మనం దర్శనిస్తాడు. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ అయితే తిరగాలి. 2వ శివలింగం ఫ్రెండ్స్ ఇక్కడ అనమాట. ఇక మరి ఇక మళ్ళీ ముందుకు దారి ముందరికి వెళ్ళే విధంగా ఇక్కడ ఒక గోపురం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ
ఇంకో ఫ్రెండ్స్ ఇలాంటి బోర్డ్స్ కూడా ఉంటాయి, మీరు బోర్డుని గమనించవచ్చు. ఇక్కడ ఒక చిన్న క్రాసింగ్ వచ్చింది కదా, క్రాస్ రోడ్ లాగా గిరివేల మార్గం ఇలాగే స్ట్రేట్ అన్నట్టుగా. ఇక్కడ ఒక గణపతి దేవాలయం ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మరి మొక్కలు అనమాట. ఈ రోడ్ ఎక్కిన తర్వాతకి ఇక్కడ ఒక గుడి అనమాట. ఇక్కడ కూడా మరి మనం దర్శించుకోవాలి. ఇక ఇలా వెళ్తూ ప్రతి రండి. ఇక్కడ మరొక టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మరి దర్శించుకోవాలి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ ఒక శివలింగం. ఇగో కొంత దూరం బాగానే వచ్చిన తర్వాతకి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడ ఒక బోర్డు దర్శనం ఇస్తుంది. మళ్ళీ ఈ మూల గుండె వెళ్ళాలి. ఇక్కడ ఏదో మళ్ళీ రోడ్ వెళ్తుంది. మనం ఇక్కడ మళ్ళీ ఒక ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఒక చిన్నగా ఒక గుడి మనకు దర్శనం ఇస్తుంది. ఇగో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టెంపుల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్. ఇక్కడ రోడ్డు పక్కన నిత్రులింగం, త్రినిత్ లింగం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. చిన్న గుడి. ఇక్కడ దర్శనం చేసుకుందాం మరి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఇక్కడ ఒక గుడి వచ్చింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ కూడా మరి దర్శనం అయితే చేసుకుందాము. వాయులింగం ఫ్రెండ్స్ ఇక్కడ అన్నమాట. ఇగో మరి ఇక్కడ ఒక లింగాన్ని దర్శించుకోవాలి ఫ్రెండ్స్. తిరిగి వచ్చే దారిలో మళ్ళీ ఉంటాయి. ఇవైతే మనం సగం బాటకు పైన నడిచినాము, ఇంకా సగం బాట ఉంటుంది. చంద్రలింగం ఫ్రెండ్స్. ఇక్కడ చంద్రలింగాన్ని దర్శించుకున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నంది ఉంది, నంది సర్కిల్ లాగా. మరి ఇక్కడ అయితే దిగా రెసిడెన్సీ ఉంది కదా. మరి ఇంకా ఈ దిగువ మూల వదల ఈశాన్యలింగం ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఒక ఈశాన్యలింగం చూడండి. ఇక్కడ మనం దర్శించుకోవాలి ఫ్రెండ్స్. ఇక గిరి ప్రదర్శన ఇక్కడ మన బస్ స్టాండ్ అయితే దాటొచ్చేసాము. ఇంకా మాకు ఎంత దగ్గర ఉందో మరి చూడాలి. ఇక చూద్దాం మరి ఎంత సమయం ఫ్రెండ్స్. రాజగోపురం దగ్గరకు వచ్చేసాము. ఇక కొంత దూరంలోనే ఇక మీకు గోపురం కనపడుతుందా. ఇక అక్కడ ముందరికి వెళ్ళేసి ఫ్రెండ్స్ 9:25కి వచ్చేసాము. ఇక ఇక్కడైతే మరి ఇక మేము 1 నిమిషం అయింది కెమెరా ఆన్ చేసేపాటికి. ఇక మా దర్శనం ఇక 6:44కి స్టార్ట్ చేసాము. ఇగో మరి ఈ ట్యాంక్ అయితే వచ్చేసాము. ఎంత అయిందో మీరు లెక్కేసి చెప్పండి. ఇక మేము 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శన పైకి లేపరా. ఇక మేమైతే చాలా అద్భుతంగా మరి స్వామి వారికి ముగించాము. ఇక మేమంతా ఇంకా కొంతమంది వచ్చేతోళ్ళు ఉన్నారు కనుక ఇక కొంతవరకు ముందరికి వెళ్ళి అట్లా కవర్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా